వరలక్ష్మి వ్రతం వచ్చింది. వరలక్ష్మి వ్రతం వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి, వీడియోల కోసం 2 రోజులు ముందే చేసేస్తున్నారు వరలక్ష్మి వ్రతం. గ్రాండ్ గా జర్మన్ సిల్వర్ ఇన్ని సామాన్లు పెట్టి ఇన్ని ఆభరణాలు ఇంత షోగా చేసేటప్పటికి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు మనం కూడా ఇలా చెయ్యకపోతే పుణ్యం ఉండదేమో అనేటటువంటి భావంతో వాళ్ళు కూడా ఇలాంటి వాటికి ఎప్పుడు అప్పులు చేస్తున్నారు. భర్తల చేతిలో దెబ్బలు తినే వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ చెప్పింది నాకు, ఏమండి వీడియోలో వాళ్ళంత గ్రాండ్ గా చేసిన మేము కూడా చేసుకోవాలని, మా ఆయన్నేమో కాస్త వేధిస్తే ఆయన కొట్టేశాడు బాబు, ఆయన కొట్టేశాడు, అవన్నీ చూసి నేర్చుకుంటున్నావా అని. మాకేమో పక్కింటి వాళ్ళు అలా చేసుకుని మేము చేసుకోకపోతే తీసుకట్టుగా ఉంటుంది. ఈ వీడియోలు చూసి మాకు దరిద్రం పట్టిందండి బాబు. యూట్యూబ్ అంటే అసహ్యం వచ్చి ఓ రోజు పక్కన పడేసాను, మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలుగా తీసుకుని చూడడం మొదలెట్టాను. అలా అయిపోయిందండి పరిస్థితి. ఒక కాలనీలో ఉండే వాళ్ళే ఒక ఆవిడ ఘనంగా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన ఇంట్లో చేసిన పూజ వచ్చిన వాళ్ళు అక్కడతో పోలుస్తారుగా, అక్కడ ఆవిడ బాగా చేసింది, ఇక్కడ ఇలా చేసి అనే ఫీలింగ్ వచ్చేసిందిగా. కాబట్టి నిజాయితీగా నిక్కచ్చిగా నమ్మకంగా భక్తిగా చేసేటువంటి వాళ్ళు పూజలని వేస్ట్ అన్నట్టుగా తయారైందండి.